హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంఎన్కే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్కే వైబ్స్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఒకే చోట దేశంలో అన్ని కళలు, సంస్కృతులను చూడాలనుకుంటే మనం వెళ్ళాల్సిన పర్ఫెక్ట్ ప్లేస్ వచ్చేసి శిల్పారామం. ఈ శిల్పారామంలో మనం ఏమేమి చూడాలి, ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలనేది అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. ఫైనల్గా మనం శిల్పారామం అయితే వచ్చేసాం. ఇక్కడ క్రౌడ్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. శిల్పారామం లోపలికి మనం ఎంట్రీ కావాలి అంటే ఇక్కడ టికెట్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకోవడానికి 2 స్టాల్స్ ఉన్నాయి. టికెట్ కాస్ట్ ప్రైస్ వచ్చేసేమో 60 రూపీస్ అనమాట. మనం లోపలికి వెళ్ళగానే మనకి స్టార్టింగే గణపతి అనేది కనపడతారు. ఇక్కడ నుంచి మన వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను కొన్ని పార్ట్స్ వైజ్గా నేను డివైడ్ చేసి చూపిస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్. మనం ఇప్పుడు మన విలేజ్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మెయిన్గా గుడిసెలు, గ్రామాలు, వాటి యొక్క వాతావరణం, రైతులు, ఆ సెటప్ తోటి అనమాట ఇక్కడ ఉంటుంది. అది మనం దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనమాట. అసలు మనం పల్లెటూరు వాతావరణాన్ని గుర్తు చేస్తూ ఇది ఒక విలేజ్ సెటప్ తోటి అనమాట ఉంటుంది. ఇక్కడికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే మామూలు కనపడలే, ప్యూర్ అనమాట. గ్రామంలో ఉన్నంత ఫీలింగ్ అనమాట ఇక్కడ కనపడిద్ది. ఇక్కడ గడ్డిళ్ళు, పశుపాకాలు, కుండలు చేసేవాళ్ళు, ఇంకా పనిముట్లు చేసేవాళ్ళు అందరూ అన్ని వృత్తుల సంబంధించి ఈ సెటప్ అనేది ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ మనం దేశంలో ఉన్న అన్ని వృత్తులు, వాటి సాంప్రదాయాలు ఇక్కడ మన గ్రామం మ్యూజియంలో ఇక్కడ మనం చూడొచ్చు. విలేజ్ మ్యూజియం అయ్యాక బయట మాత్రం ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. ఇది మాత్రం ట్రై చేయండి, చాలా అంటే చాలా ఫన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడైతే మనం కళాకారుల స్ట్రీట్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వారి వస్తువులను ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి 100+ స్టాల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఆ స్టాళ్ళలో మనకి మాత్రం చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో వచ్చేసి పెయింటింగ్స్ కానీ, ఆ వాల్ స్టిక్కరింగ్స్ కానీ, హ్యాండ్స్తో చేసిన క్లాత్స్ కానీ, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న చెక్క ఐటమ్స్ కానీ, బొమ్మలు కానీ, ఇంకా ఫోటో ఫ్రేమ్స్ కానీ, ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ అనేవి ఇక్కడ మనకి కనపడతూ ఉంటాయి. ఇక్కడ ఇంట్లో యూజ్ చేసే పాత్రలు, ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. కానీ ప్రతి స్టాల్కి అనేది ఒక ప్రత్యేకమైన కళారూపం అయితే ఉంటుంది. వాళ్ళ యొక్క ఆర్ట్ వర్క్ని చూసి మనకి ఆ 2 కళ్ళు అనేది సరిపోవు అన్నమాట. ఇప్పుడు వెళ్ళేది బోటింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ పెద్ద చెరువు ఉండేసి ఆ బోట్ అనేది దాంట్లోనే మనం డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నేను ఆల్రెడీ ట్రై చేసిన ప్రీవియస్గా. చుట్టూ లైట్స్ ఉండేసి మధ్యలో మనం బోట్ డ్రైవ్ చేస్తూ ఆ లైట్స్ని ఆస్వాదించుకుంటూ వెళ్తే ఆ ఫీలే వేరు. నిజంగా మస్ట్గా ట్రై చేయండి. ఇది పర్సనల్ రిక్వెస్ట్ అనమాట. శిల్పారామంలో మెయిన్ హైలైట్ సీన్ కూడా ఇంకొకటి ఉంది. అదేంటంటే కృష్ణుడి స్టాచ్యూ విత్ ఫ్లూట్ అనమాట. దాని ఎంట్రీ వచ్చేసి ఏంటంటే ఫ్లూట్ తోటి ఉంటుంది. ఇది మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. విత్ వెనకాల లైట్ షో అనమాట. అట్లానే పక్కనే రాయి నుంచి వచ్చే వాటర్ ఫాల్స్, పక్కన ఉన్న కొలంలో గోపికలు అనేది శ్రీకృష్ణుని చూసే ఆ ఎఫెక్ట్ మాత్రం ఎక్సలెంట్గా కనిపించింది. అలాగే లైట్ షో తోటి శ్రీకృష్ణుడు ఉయ్యాల ఊగుతూ ఉన్నట్లు ఉంది గైస్. అది మాత్రం అసలు పీక్స్ లెవెల్లో డిజైన్ చేశారు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.